మనం ఏం చేయొచ్చంటే మన ఇండికేటర్లో టార్గెట్స్, స్టాప్ లాసెస్, ట్రెండ్ ఐడెంటిఫికేషన్, మూమెంటం ఎక్కడ ఉంది, ఇవన్నిటికీ మనకి సొల్యూషన్ మన డెల్టా బుల్ అకాడమీ యొక్క ప్రొప్రైటరీ ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ మీద మనం వేయొచ్చు. ట్రేడింగ్ వ్యూ అనే ప్లాట్ఫామ్లో మనకి ఇది యూస్ చేసి మనం అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నది నిఫ్టీ చార్ట్. ఇక్కడ మీకు జనరల్గా ఏం కనబడుతుంది, గ్రీన్ రెడ్ మాత్రమే కనబడుతుంది మీకు. సో చార్ట్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ రెడ్తో పాటు గ్రే కూడా కనబడుతుంది. ఇవేంటంటే ఈ కలర్స్ మొమెంటమ్ని చెప్తున్నాయి మీకు. ఎక్కడైతే రెడ్ కలర్ కనబడుతుందో క్యాండిల్, మొమెంటం డౌన్ వైపు వచ్చింది అని అర్థం. అదే గ్రీన్ వైపు కనబడుతుంది అనుకోండి, మొమెంటం అప్ వైపు ఉందని అర్థం. సో ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ 3 లైన్స్ ఉన్నాయి. సో ఈ 3 లైన్స్ ఏ డైరెక్షన్లో అలైన్ అయి ఉంటాయో అటువైపు మనం ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే, సరే ట్రెండ్ ఐడెంటిఫికేషన్కి మూవింగ్ యావరేజెస్ మనం రెగ్యులర్గా వాడతాం కదా, దీంట్లో ఏం డిఫరెన్స్ ఉంది అనుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, 19th డిసెంబర్ రోజు నడుస్తుంది మనకు మార్కెట్లో, కానీ మన మూవింగ్ యావరేజెస్ ఎక్కడ చూపిస్తున్నాయి, 24th డిసెంబర్ అండ్ 27th డిసెంబర్, 31st. సో నెక్స్ట్ 10 to 15 డేస్ యొక్క మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఇది ఒక చిన్న గెస్ వర్క్ చేసి ముందుకి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే పాస్ట్ డాటాను బేస్ చేసుకునే చేస్తుంది. సో ప్రీవియస్గా ఉన్న డాటాను బేస్ చేసుకొని, అక్కడున్న మూమెంట్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఏం జరగడానికి అవకాశం ఉందనేది ప్రొజెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్లో ఉన్నటువంటి రెగ్యులర్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి లాగింగ్గా ఉంటాయి. ఆ లాగింగ్నెస్ తీసేసి లీడింగ్గా కన్వర్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ట్రెండ్ మారడానికి ముందే మనకి ఒక చిన్న ఇండికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.